మేధా సంపదతో కూడిన యువకులు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి సంకల్పిస్తూ ఉన్నారు. జ్ఞాన సంపద కొదవలేదు దేశంలో, కానీ ఆరోగ్యంగా ఉండాలన్న యువశక్తి అని చెప్పి భావిస్తున్నారు. ఆ యువశక్తి ఇప్పుడే అలేఖ్య చెప్పింది, సంతోషం అనిపించింది. నా క్యాంపస్లో సెల్ ఫోన్ లేదు, సెల్ ఫోన్ ఉండకూడదని చెప్పి నేను భావించను. కానీ నేను చాలా సందర్భం చెప్తా, డబుల్ ఎడ్జ్ నైఫ్, టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. సెల్ ఫోన్ ఫర్ బోత్. సెల్ ఫోన్ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, సెల్ ఫోన్ నీకు మార్గదర్శనం ఇస్తుంది, సెల్ ఫోన్ నిన్ను చెడిపోయే అంచులకు కూడా చేస్తున్న విషయం మీరు మర్చిపోకండి. అందుకే విద్యార్థులుగా మీకు ఉండవలసిన ఒకటే క్యారెక్టర్. మనం చదువుకుంటూ ఉంటాం, హంసకు మాత్రమే ఒక గుణం ఉంటుంది. నీళ్లను పాలను వేరు చేయగలిగే శక్తి, సత్తా హంసకు మాత్రమే ఉంటుంది. మంచిని చెడును వేరు చేయగలిగే శక్తి నా విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. అందుకే విద్యార్థులుగా మీరు మంచి ఆరోగ్యవంతంగా ఉండి, ఇవాళ ఏ శాస్త్ర విజ్ఞానం అయితే మనకు కనబడతా ఉందో ఆ శాస్త్ర విజ్ఞాన ఫలాలని ప్రజలకు అందించే కర్తవ్యంలో మీరు ఈ క్యాంపస్లో అడుగుపెట్టిండ్రు. మరి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవాళ అనేక, ఒకప్పుడు మనకు ఆర్ఈసీలు కొద్దిగానే ఉండే, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కొద్దిగా ఉండే, మనకు ఐఐటీలు కొద్దిగానే ఉండే. కానీ ఇవాళ ఐఐటీలకు కొదవలేదు, ఇంజనీరింగ్ కాలేజీలకు కొదవలేదు, టెక్నాలజీ కొదవలేదు. ఇవాళ మనం 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా నీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పేదరికంలో మగ్గే వాళ్ళు ఉన్నారు, ఉపాధి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఆ డిస్పారిటీస్, ఆ అంతరాలు తొలగించగలిగే శక్తి విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అబ్దుల్ కలాం పిల్లలకు సందేశం ఇస్తాడు ఆయన ఒక ఇన్స్పిరేషన్. విద్యార్థులారా, కళలు కనండి, కానీ ఆ కళలు పెద్ద కళలు కనమని చెప్తాడు ఆయన ఒక సందేశం ఇస్తాడు. ఆయన మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అంటారు, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా. కానీ ఒక మాట అంటాడు ఆయన, మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా దానికంటే కూడా నాకు తృప్తినిచ్చింది జీవితంలో ఒక కాలు లేని వాళ్ళకి ఒక లైట్ క్యాలిపర్స్ రీసెర్చ్ చేసి సృష్టించి అందిస్తే దాన్ని ఎక్కువ నేను అందిస్తున్నా అని చెప్పిండు. అంటే ఒక పేదవాడికి ఇవాళ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్లాక్స్ వస్తున్నాయి, ఒక తక్కువ ధరకు ఒక స్టంట్ అందించగలిగితే నా జీవితం ధన్యమైందని చెప్పిండు అబ్దుల్ కలాం. మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా మిసైల్ గురించి గర్వంగా చెప్పలే, ఒక స్టంట్ గురించి గర్వంగా చెప్పిండు, ఒక లైట్ క్యాలిపర్స్ గురించి గర్వంగా చెప్పిండు. అంటే శాస్త్ర విజ్ఞానం ప్రజల అవసరాలకు ఉపయోగపడాలని చెప్పిండు తప్ప డిస్ట్రక్షన్ కోసం ఆయన కళ్ళు గల్లి. అందుకని విద్యార్థులుగా మీరు క్రీడల్లో పాల్గొని మంచి ఆరోగ్యవంతంగా ఉండి, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నాం, వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. పేపర్లలో మనం చూడకూడని, వినకూడని అనేక రకాల దుర్మార్గాలని కూడా వస్తూ ఉన్నాయి. యువత అక్కడక్కడ డ్రగ్స్ అలవాటవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు, అక్కడక్కడ చెడిపోతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. గా యువత ఆ యువశక్తి ఈ దేశ పురోగమనంలో ఉపయోగపడాలి తప్ప ఆ యువశక్తి వేస్ట్ కావద్దంటే తప్పకుండా విద్యార్థులు టైం వేస్ట్ చేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో క్రీడల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా.